గణితం అంటే అవసరమైనటువంటి నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? సో మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి, లేకపోతే మనం ఆన్సర్ కూడా చెప్తాను. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉంటే మీరు ఆన్సర్ చెప్పండి, ఎందుకంటే మీకు ఇది చాలా ఫీడ్బ్యాక్ లాగా ఉపయోగపడుతుంది. గణితం అంటే అవసరమైనటువంటి నిర్ధారణలను రాబట్టేటటువంటి శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? బెంజమిన్ పియర్స్. ఓకే, బెంజమిన్ పియర్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే గణితం అంటే అవసరమైనటువంటి నిర్ధారణలను రాబట్టేటటువంటి శాస్త్రము అని నిర్వచించడం జరిగింది, బెంజమిన్ పియర్స్. సో కాబట్టి కంపల్సరీగా మెథడాలజీలో మనకి ఖచ్చితంగా ఇవి ఎస్జిటికి కానివ్వండి, తర్వాత ఇంకా మనకి టెట్కి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మ్యాథ్స్ మెథడాలజీకి కానీ సో ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ అనేవి మనకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో మొన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో మొదటి చాప్టర్ అయినటువంటి స్వభావం పరిధి అనేటటువంటి చాప్టర్ నుంచి ఎక్కువ బిట్లు కూడా రావడం జరిగింది, నేను చూశాను. సో కాబట్టి మనకి ప్రతి ఒక్క చాప్టర్ లో కూడా మనం ఇట్లా ఇంపార్టెంట్ బిట్స్ ని మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మీ అందరూ కూడా చాలా యూజ్ ఉంటుంది. మనకి టైం కూడా ఉంది కాబట్టి వరుసగా చాప్టర్ వైజ్ గా 3 మెథడాలజీని కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అటువంటి గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టేటటువంటి శాస్త్రం అని నిర్వచించింది ఎవరు అంటే బెంజమిన్ పియర్స్. ఓకే, నెక్స్ట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించింది ఎవరు? సో దీనికి ఆన్సరు అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏం చెప్పాడు? గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పడం జరిగింది. పరిమాణ శాస్త్రం, గణితం అంటే పరిమాణ శాస్త్రం అని చెప్పినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్. సంఖ్యలు, రాసులు, మాపనాలు, విజ్ఞానమే గణితం అని నిర్వచించింది ఎవరు? సంఖ్యలు కానివ్వండి, రాసులు కానీ, మాపనాలు కానీ, విజ్ఞానమే గణితం అని నిర్వచించినటువంటిది ఎవరు? బెల్. ఓకే, బెల్ అండి, బెల్ దీనికి సరైనటువంటి సమాధానము. నెక్స్ట్, ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించినటువంటి రాజు ఎవరు? ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా, వైస్ ఛాన్సలర్ గా నియమించినటువంటి రాజు ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, మీకు ఒక నిమిషం టైం కూడా ఇస్తాను. ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించింది రాజు ఎవరంటే బుద్ధగుప్తుడు. ఓకే, బుద్ధగుప్తుడు. మరి రాంబాబు గారు ఉపగుప్తుడు అని అన్నారు, మరి సో మరి దీనికి ఆన్సర్ ఒకసారి చెక్ చేయండి, ఉపగుప్తుడు లేకపోతే బుద్ధగుప్తుడు అని ఆన్సర్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రామానుజన్ గణిత పరిశోధన విషయాలు అన్ని ముఖ్యంగా దేనికి చెందినవి? రామానుజన్ చెప్పినటువంటి గణిత పరిశోధన విషయాలన్నీ కూడా దేనికి చెందినవి అంటే సంఖ్యావాదం, సంఖ్యావాదానికి చెందాయి. రామానుజన్ చెప్పినటువంటి గణిత పరిశోధన విషయాలన్నీ కూడా మనకి దేనికి చెందినవి అంటే సంఖ్యావాదానికి చెందినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. గణితం అంటే పరోక్ష మాపనము అని చెప్పింది ఎవరు? గణితం అంటే పరోక్ష మాపనం అని చెప్పింది ఆగస్టు కోమ్టే. ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో కాబట్టి మీరు చూడండి, ఈ బిట్స్ కూడా మీ అందరికి కూడా బాగా ఉపయోగపడేటటువంటి బిట్స్. అవసరమైతే మళ్ళీ ఒకసారి మనకి టైం కూడా ఉంటుంది కాబట్టి చాప్టర్ వైజ్ గా ఇంపార్టెంట్ బిట్స్ మళ్ళీ మనం ఇంకా కలెక్ట్ చేసి ఇంకా ఇట్లా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లా ఈ బిట్స్ మీరు చదువుకున్న తర్వాత వీటి మీద నేను క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేస్తానండి. క్వశ్చన్ పేపర్ తయారు చేసి మళ్ళీ మీకు మల్టిపుల్ చాయిస్ బిట్స్ వీటి మీద నేను నెక్స్ట్ మీకు ఇస్తాను. సో కాబట్టి మీ అందరికి కూడా చాలా ఉపయోగపడతాయి ఇవి. గణితం అంటే పరోక్ష మాపనం శాస్త్రం అని చెప్పింది ఆగస్టు కోమ్టే. గణితములోని అంక గణితము, బీజ గణితములను, విశ్లేషణను తార్కికమైనటువంటి భావనలు అని చెప్పింది ఎవరు? గణితంలో ఉన్నటువంటి అంక గణితం కానివ్వండి, బీజ గణితం కానివ్వండి,
విశ్లేషణల్ని తార్కికమైనటువంటి భావనలు అని చెప్పింది ఎవరు అంటే సిజి హెంపెల్. సిజి హెంపెల్ ఏం చెప్పాడంటే గణితంలో ఉన్నటువంటి అంకగణితం కానివ్వండి, ఇంకా బీజగణితం కానివ్వండి, విశ్లేషణల్ని తార్కికమైనటువంటి భావనలు అని చెప్పింది సిజి హెంపెల్. నెక్స్ట్ భాస్కరాచార్యుడు రచించిన కరణ కుతూహలం అనే గ్రంథంలో వివరించినటువంటి అంశం ఏమిటి? భాస్కరాచార్యుడు చెప్పినటువంటి కరణ కుతూహలం అనేటటువంటి గ్రంథంలో వివరించినటువంటి అంశం ఏమిటి? ఏ అంశాన్ని గురించి అతను వివరించాడు? కరణ కుతూహలం అనేటటువంటి గ్రంథంలో ఏ అంశాన్ని గురించి అతను వివరించాడు అంటే గ్రహాలు వాటి గమనాలు. గ్రహాలు వాటి గమనాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. గ్రహాలు వాటి గమనాల గురించి భాస్కరాచార్యుడు కరణ కుతూహలం అనేటటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. లేకపోతే క్వశ్చన్ ఇట్లా కూడా అడగొచ్చు, గ్రహాలు వాటి గమనాల గురించి వివరించినటువంటి గ్రంథం ఏది? భాస్కరాచార్యుడు గ్రహాలు వాటి గమనాల గురించి వివరించినటువంటి గ్రంథం ఏది అంటే కరణ కుతూహలం అని అడగొచ్చు. లేకపోతే గ్రహాలు వాటి గమనాల గురించి కరణ కుతూహలం అనే గ్రంథంలో వివరించినటువంటి రచయిత ఎవరు? ఎవరు రచించారంటే భాస్కరాచార్యుడు అని కూడా అడగొచ్చు. కాబట్టి ఇటు క్వశ్చన్ మనకి 3 రకాలుగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే ఏమిటి? మనకి జాతీయ ప్రణాళిక చట్టం ఉంది కదా, నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005 ప్రకారం గణితీకరణ అనేటటువంటిది అంటే ఏమిటి? గణితీకరణ అంటే పిల్లల్లో గణిత ఆలోచనల్ని వృద్ధి చేయటం. పిల్లల్లో గణిత ఆలోచనల్ని వృద్ధి చేయటాన్ని నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005 ప్రకారం గణితీకరణ అంటారు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అతి సంక్షిప్తం అని భావిస్తున్నటువంటి సంఖ్యామానం ఏది? ప్రపంచవ్యాప్తంగా అతి క్లుప్తమైన, అతి సంక్షిప్తం అని భావిస్తున్నటువంటి సంఖ్యామానము ఏది? సో దీనికి సరైన సమాధానము రోమన్ సంఖ్యామానము. ఓకే, దీనికి సరైనటువంటి సమాధానము రోమన్ సంఖ్యామానమాన్ని ప్రపంచవ్యాప్తంగా అతి క్లుప్తమైన, అతి సంక్షిప్తమైనటువంటి సంఖ్యామానం అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో 12వ 18వ భాగాలు వరుసగా. బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో 12వ భాగంలో ఏముంటది, 18వ భాగంలో ఏముంటది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, 12వ భాగంలో గణిత భాగం ఉంటది, 18వ భాగంలో కుట్టుక భాగం అనేది ఉంటుందంట. 18వ భాగంలో కుట్టుక భాగం అనేది ఉంటుంది. నెక్స్ట్, గణితానికి పునాది ఏది అంటే తర్కము. గణితానికి పునాది ఏది అంటే తర్కము. తర్కాన్ని గణితానికి పునాది అని చెప్తారు. నెక్స్ట్, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి రూపంలో ఉన్నటువంటి సమీకరణాలని కుట్టుక పద్ధతి ద్వారా సాధించవచ్చు అని తెలిపినటువంటి గణితవేత్త ఎవరు? ఏఎక్స్ ప్లస్ బివై ఈజ్ ఈక్వల్ టు సి రూపంలో ఉన్నటువంటి సమీకరణాలని కుట్టుక పద్ధతి ద్వారా సాధించవచ్చు అని తెలియజేసినటువంటి గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఓకే, ఆర్యభట్ట చెప్పాడు ఏఎక్స్ ప్లస్ బివై ఈజ్ ఈక్వల్ టు సి అనేటటువంటి రూపంలో ఉన్న సమీకరణాన్ని కుట్టుక పద్ధతి ద్వారా సాధించవచ్చు అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్, శంకు ఆకారంలో ఉన్న వస్తువుల పేర్లు రాయండి. ఈ సమస్య విద్యార్థుల్లో ఏ వివేచనను పెంపొందిస్తుంది? శంకు ఆకారంలో ఉన్నటువంటి వస్తువుల పేర్లు రాయండి. ఈ సమస్య విద్యార్థుల్లో ఏ వివేచనను పెంపొందిస్తుంది? సో దీనికి సరైన సమాధానము జ్యామితీయ వివేచన. జ్యామితీయ వివేచనను పెంపొందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రధాన భూమిక ఏమిటి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రధాన భూమిక ఏమిటి?
దీనికి సరైన సమాధానము ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం అండి. బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రధాన భూమిక ఖగోళ శాస్త్రము. నెక్స్ట్ చూడండి, షష్ట్యాంశమాన పద్ధతిని పేర్కొన్నది ఎవరు? షష్ట్యాంశమాన పద్ధతిని ఎవరు పేర్కొన్నారు అంటే సుమేరియన్లు పేర్కొన్నారు. ఓకే, షష్ట్యాంశమాన పద్ధతిని పేర్కొన్నది ఎవరు అంటే సుమేరియన్లు. నెక్స్ట్ బిట్, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం సింధ్ హింద్ పేరుతో ఏ భాషలోకి అనువదించబడింది? బ్రహ్మస్ఫుట సిద్ధాంతమైనటువంటి సింధ్ హింద్, ఓకే, ఇది ఆ పేరుతోటి ఏ భాషలోకి దీన్ని అనువదించారు అంటే అరబ్బీ భాషలోకి అనువదించారు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని సింధ్ హింద్ పేరుతోటి ఏ భాషలోకి అనువదించారంటే అరబ్బీ భాషలోకి అనువదించారు. నెక్స్ట్, గణితీకరణ ప్రక్రియకు దోహదం చేయని అంశం ఏమిటి? గణితీకరణ ప్రక్రియకు దోహదం చేయనటువంటి అంశం ఏంటి అంటే పదాల పరిచయం. ఓకే, పదాల పరిచయం అనేది మరి గణితీకరణ ప్రక్రియకు అవసరం ఉండదు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, యాక్లిడ్ రాసిన ఏ గ్రంథంలో విశ్లేషణకు సంబంధించిన అనేక పద్ధతులు ఇవ్వబడ్డాయి? యాక్లిడ్ రాసినటువంటి ఏ గ్రంథంలో విశ్లేషణకు సంబంధించినటువంటి అనేక పద్ధతులు ఇవ్వబడ్డాయి అంటే డేటా. ఓకే, గుర్తుపెట్టుకోండి, యాక్లిడ్ రాసినటువంటి ఏ గ్రంథంలో విశ్లేషణకు సంబంధించినటువంటి అనేక పద్ధతులు ఇవ్వబడ్డాయి అంటే డేటా అనేటటువంటి గ్రంథంలో అనేక విశ్లేషణకు సంబంధించినటువంటి పద్ధతులు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, గణిత సార సంగ్రహం సారామతి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఇట్లాంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనకి టెట్ లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. గణిత సార సంగ్రహం సారామతి అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే మహావీరాచార్యుడు దీన్ని రాయటం జరిగింది. గణిత సార సంగ్రహం సారామతి అనేటటువంటి గ్రంథాన్ని ఇతను రాయటం జరిగింది, మహావీరాచార్యుడు. ఓకే అండి, ఇవండి మనకి ఇవి మ్యాథ్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫస్ట్ చాప్టర్ లో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ ని కలెక్ట్ చేసినటువంటి బిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ సోషల్ సంబంధించినటువంటివి చూద్దాం. మరి ఇవి మ్యాథ్స్ సంబంధించినవి. నెక్స్ట్ సోషల్ సైన్స్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ మరి సోషల్ తీసుకున్నట్లయితే ఏ శాస్త్ర ఆధారాలు అతి ప్రాచీన కాలం నుంచి లభిస్తున్నాయి? ఏ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి అతి ప్రాచీన కాలం నుంచి లభిస్తున్నాయి అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి అతి ప్రాచీన కాలం నుంచి మనకి లభిస్తున్నాయి. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేసేటటువంటిది ఏది? ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి, గతంలో ఎక్కువ పేపర్లలో ఈ బిట్ కనిపిస్తుంది. సాంఘిక శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేసేటటువంటి ఏది? దేన్ని అధ్యయనం చేస్తుందంటే మానవ సంబంధాలని అధ్యయనం చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మానవ సంబంధాలని అధ్యయనం చేస్తుంది సాంఘిక శాస్త్రం. నెక్స్ట్ బిట్, చరిత్ర అనే ఆంగ్ల పదం ఏ పదం నుంచి వచ్చింది? చరిత్ర అనేటటువంటి పదం ఏ ఆంగ్ల పదం నుంచి వచ్చింది అంటే హిస్టోరియా అనేటటువంటి ఆంగ్ల పదం నుంచి వచ్చింది. చూడండి, చరిత్ర అనేటటువంటి ఆంగ్ల పదం ఏ పదం నుంచి వచ్చిందంటే హిస్టోరియా అనేటటువంటి పదం నుంచి రావటం జరిగింది. నెక్స్ట్, దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పింది ఎవరు? దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పింది ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని చెప్పాడు. నెక్స్ట్, జియోగ్రాఫియా అనే పదాలకి అర్థం ఏమిటి? జియోగ్రాఫియాలో జియో మరియు గ్రాఫియా అనేటటువంటి పదాలకి అర్థం ఏమిటి అంటే చూడండి, భూమి మరియు వర్ణన అనేటటువంటిది దీనికి సరైనటువంటి అర్థాలు. జియోగ్రాఫియాలో
జియో ప్లస్ గ్రాఫియా. జియో అంటే భూమి, గ్రాఫియా అంటే వర్ణించటం. నెక్స్ట్ జ్ఞాన నిర్మాణంలో సోపానాలు ఎన్ని? జ్ఞాన నిర్మాణంలో ఉండే సోపానాలు ఎన్ని అంటే 6 సోపానాలు ఉంటాయి. జ్ఞాన నిర్మాణంలో ఉండే సోపానాలు 6. నేటి బాలలే రేపటి పౌరులు. ఇది ఏ శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం? నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఏ శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. మరి సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఏ సంవత్సరం నుంచి విస్తృతంగా ఉపయోగించారు? సాంఘిక శాస్త్రం అనేటటువంటి పదాన్ని విస్తృతంగా ఉపయోగించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1916. ఓకే, గుర్తుపెట్టుకోండి, 1916 నుంచి సాంఘిక శాస్త్రం అనేటటువంటి పదాన్ని విస్తృతంగా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ 9. CLASS ని నిర్వచించండి, లేకపోతే పూర్తి పేరు రాయండి. CLASS ని నిర్వచించండి లేకపోతే పూర్తి పేరు రాయండి అని అంటే చూడండి, కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్. కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్. సో ఇట్లాంటివి కూడా ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక అబ్రివేషన్ ఖచ్చితంగా వస్తుందండి మనకి. సోషల్ మీడియాకి సంబంధించినటువంటివి కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సంబంధించినటువంటివి కానీ వీటి నుంచి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పట్లో మనకి ఎక్కువగా మరి స్కూళ్ళలో కూడా టెక్నాలజీని ఉపయోగించి వివిధ రకాలైనటువంటి కంప్యూటర్లు కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి ఆన్లైన్ క్లాసులు కానివ్వండి, లేకపోతే ఇంకా IFB ప్యానల్ బోర్డులు కానీ ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద కూడా ఎక్కువ అవగాహన ఉండాలి. కాబట్టి విద్యార్థులు కూడా ఇలాంటి క్వశ్చన్లు కూడా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, CLASS క్లాస్ ని నిర్వచించండి అంటే కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్. నెక్స్ట్ సమ్మిళిత విధానం ఏ తరగతి వరకు బోధించబడుతుంది? సమ్మిళిత విధానం అనేది ఏ తరగతి వరకు బోధిస్తారు అంటే 8వ తరగతి వరకు బోధిస్తారు. 8వ తరగతి వరకు సమ్మిళిత బోధన అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మానవ ప్రవర్తనలో చరత్వము స్థిరత్వం అనేటటువంటివి ఏంటి? మానవ ప్రవర్తనలో స్థిరత్వం అనేటటువంటి ఏంటి అంటే ఎక్కువ తక్కువ. మానవ ప్రవర్తనలో చరత్వం ఎక్కువగా ఉంటుంది, స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ NCF నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 ఆధారంగా రూపొందించబడినటువంటిది ఏది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్ 2011. ఓకే, సో ఇది కూడా అండి 2005 కరికులం ఆధారంగా, నేషనల్ కరికులం ఫ్రేమ్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్ 2011 ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని సాంఘిక శాస్త్రాన్ని పొగిడింది ఎవరు? పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం అని సాంఘిక శాస్త్రాన్ని ఎవరు పొగిడారు? మహాత్మా గాంధీ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం అని పొగిడాడట మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం విశాలమైనది, విస్తృతమైనది, సుదీర్ఘమైనది మరియు ప్రస్తుత సమాజానికి చెందినది అని చెప్పింది ఎవరు? సాంఘిక శాస్త్రం అనేది విస్తృతమైనది, విశాలమైనది, సుదీర్ఘమైనది, ప్రస్తుత సమాజానికి చెందింది అని చెప్పింది రైట్. ఓకే, సో ఇది రైట్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 సారథ్య అధ్యక్షుడు ఎవరు? దీనికి సరైన సమాధానము యశ్పాల్. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి కమిటీల మీద కూడా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈశ్వరిబాయి పటేల్ కమిటీ, ఓకే యశ్పాల్ కమిటీ, సో ఇట్లాంటివి ఖచ్చితంగా ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిని కూడా ఒకసారి చూసుకోండి. జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 సారథ్య అధ్యక్షుడు యశ్పాల్. ఓకే, ఇది బెర్నార్డ్ ప్రకారం భూ ఆవరణం ఏ రకమైనటువంటి పరిసరం? ఓకే, బెర్నార్డ్ ప్రకారం భూ ఆవరణం అనేది ఏ రకమైనటువంటి పరిసరం అంటే భౌతిక పరిసరం. ఇది దీనికి సరైనటువంటి సమాధానము భౌతిక పరిసరం. నెక్స్ట్ పరిసరాలలో రకాలను సూచించినది ఎవరు? పరిసరాల్లో ఉన్నటువంటి రకాలను సూచించింది అంటే ఎల్ఎల్ బెర్నార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఇతను ఏం చెప్పాడంటే పరిసరాల్లో ఉన్నటువంటి రకాల గురించి చెప్పడం జరిగింది. ఏకలవ్య ప్రాజెక్ట్ ని మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం ఏది?
ఏకలవ్య ప్రాజెక్ట్ ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో అమలు పరిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ ఏకలవ్య ప్రాజెక్ట్ ని అమలు చేశారు. ఓకే, సో ఇది దీని సరైన సమాధానం. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రానికి తల్లి అని దేన్ని పిలుస్తారు? విజ్ఞాన శాస్త్రానికి తల్లి అని దేన్ని పిలుస్తారు అంటే తత్వశాస్త్రాన్ని పిలుస్తారు. తత్వశాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రానికి తల్లి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బయోస్ ప్లస్ లోగోస్ ఏ భాషకు చెందినది? ఏ భాషా పదాలు అంటే ఇవి రెండు కూడా గ్రీకు భాషా పదాలు. బయోస్ ప్లస్ లోగోస్ అనేటటువంటి రెండు పదాలు గ్రీకు భాషకు చెందినవి. విజ్ఞాన శాస్త్ర లక్షణాలను తెలిపింది ఎవరు? విజ్ఞాన శాస్త్ర లక్షణాలను తెలిపింది ఎవరు అంటే షో ఆల్డర్. షో ఆల్టర్ అనేటటువంటి శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి లక్షణాలని ఇతను తెలపడం జరిగింది. నెక్స్ట్, మరి విజ్ఞాన శాస్త్రాన్ని ఒక పరిశోధన విభాగం అని చెప్పింది ఎవరు? విజ్ఞాన శాస్త్రాన్ని ఒక పరిశోధన విధానం అని చెప్పినటువంటిది ఎవరు అంటే ఏడబ్ల్యూ గ్రీన్. విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని చెప్పింది ఏడబ్ల్యూ గ్రీన్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి అన్నది. విజ్ఞాన శాస్త్రం అనేది మనం ఎలా ఉండాలో తెలిపేటటువంటి జ్ఞాన రాశి అని చెప్పినటువంటిది ఐన్స్టీన్. ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్తను చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? విజ్ఞాన శాస్త్రం అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. విజ్ఞాన శాస్త్రము లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో సైన్షియా అనగా తెలుసుకోవటం. లాటిన్ భాషలో సైన్షియా అంటే తెలుసుకోవటం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత భాషలో విజ్ఞాన్ పదానికి అర్థం ఏమిటి? సంస్కృత భాషలో విజ్ఞాన్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే జ్ఞాన సంచయనం, అంటే జ్ఞానము సమకూర్చటం. సంస్కృత భాషలో విజ్ఞాన్ అనే పదానికి అర్థం జ్ఞాన సంచయనం. ఈ వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు అంటే థియోఫాస్టస్. వృక్షశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. నియమాలు సూత్రాలు దేనిపైన ఆధారపడతాయి? నియమాలు సూత్రాలు దేనిపైన ఆధారపడతాయంటే సిద్ధాంతాలపైన ఆధారపడతాయి. నియమాలు సూత్రాలు సిద్ధాంతాలపైన ఆధారపడతాయి. రెండు అంశాల మధ్య సంబంధం లేదు అని చెప్పేటటువంటి పరికల్పన ఏది? రెండు అంశాల మధ్య సంబంధం లేదు అని చెప్పేటటువంటి పరికల్పన ఏది అంటే శూన్య ప్రాకల్పన. లేకపోతే శూన్య పరికల్పన అంటే ఏంటి? శూన్యం అంటే ఏమీ లేనట్టు, రెండు అంశాల మధ్య ఏమీ లేదు అంటే శూన్య ప్రకల్పనని చెప్తారు. నెక్స్ట్, భావనలు దేని నుంచి ఏర్పడతాయి అంటే చూడండి, సంబంధం ఉన్నటువంటి సత్యాల నుంచి ఏర్పడతాయి. సంబంధం ఉన్నటువంటి సత్యాల నుంచి మనకి భావనలు అనేవి ఏర్పడతాయి. శాస్త్రీయ పద్ధతికి సోపానాలు తెలిపింది ఎవరు? శాస్త్రీయ పద్ధతికి సోపానాలు తెలిపింది ఎవరు? కార్ల్ పియర్సన్ శాస్త్రీయ పద్ధతికి సోపానాలు తెలపడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్ ఇది. అన్వేషణ పద్ధతిని విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతిగా రూపొందించింది ఎవరు? అన్వేషణ పద్ధతిని విజ్ఞాన శాస్త్రానికి బోధనా పద్ధతిగా రూపొందించింది ఎవరు అంటే ఆర్మ్స్ట్రాంగ్ రూపొందించాడు. నెక్స్ట్, వైజ్ఞానిక పద్ధతిలో 4వ సోపానం ఏమిటి? వైజ్ఞానిక పద్ధతిలో 4వ సోపానం ఏమిటి అంటే దత్తాంశాలని సేకరించడం అనేది 4వ అంశం వైజ్ఞానిక పద్ధతిలో. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రానికి ఆధారాలు ఏమిటి? విజ్ఞాన శాస్త్రానికి ఆధారాలు ఏంటి అంటే పరిశీలన, అన్వేషణ, ప్రాకల్పనలు. ఈ 3 కూడా మనకి విజ్ఞాన శాస్త్రానికి ఆధారాలు. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సిద్ధాంత పరికల్పన కానిది ఏది? సిద్ధాంత పరికల్పన కానిది ఏది అంటే వాస్తవాలు, నిర్వచనాలు, భావాలు, సిద్ధాంతాలు. ఇది కానిది. సిద్ధాంత పరికల్పన కానిది వాస్తవాలు. మరి అయినటువంటి ఏంటంటే నిర్వచనాలు, భావాలు, సిద్ధాంతాలు అనేవి దీనికి సంబంధించినటువంటి సిద్ధాంత పరికల్పనకు సంబంధించినవి.
ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. మరికొన్ని గతంలో వచ్చినటువంటి బిట్స్ ని ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం. నేను కొన్ని అడుగుతాను, ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి నేను ఇక్కడ కొన్ని చెప్తాను. గత ప్రశ్న పత్రాల్లో సంబంధించినటువంటి బిట్స్ ఇక్కడ ఉన్నాయి, మ్యాథ్స్ సంబంధించినటువంటి ఉన్నాయి. ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానం అని కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానం అని కనిపెట్టినటువంటిది ఎవరు? నికోమాకస్. నికోమాకస్ చెప్పాడు. ఘన సంఖ్యలు మొత్తం ఎప్పుడు కూడా వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానం అని చెప్పింది నికోమాకస్ అండి, గుర్తుపెట్టుకోండి, నికోమాకస్ చెప్పాడు. నెక్స్ట్, అలవాట్లు ఒక విద్యా విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో వచ్చినటువంటి బిట్స్. అలవాట్లు ఒక విద్యా విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే బ్రెస్లిచ్. బ్రెస్లిచ్ వర్గీకరించాడు. నెక్స్ట్, విద్యార్థుల్లో వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందడానికి ఈ బోధన ఉపకరణం తోడ్పడుతుంది. ఆన్సర్ చెప్తున్నాను, చెప్పండి మీరు. విద్యార్థుల్లో వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందడానికి ఈ బోధన ఉపకరణం తోడ్పడుతుంది. జియో బోర్డు, వర్క్ బోర్డు, బులెటిన్ బోర్డు, చార్టులు. విద్యార్థుల్లో వైజ్ఞానిక వనరులు పెంపొందడానికి ఉపయోగపడే బోధన ఉపకరణం ఏది? జియో బోర్డు, డి వర్క్ బుక్, సి బులెటిన్ బోర్డు, డి చార్టు. సో దీని సరైన సమాధానము బులెటిన్ బోర్డు. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనేటటువంటి గా భావించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? ఇంపార్టెంట్ ఇది. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనేటటువంటి అతనుగా భావించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని భావించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్కిమిడిస్. దీని సరైన సమాధానము ఆర్కిమిడిస్. నెక్స్ట్, పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటి? పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడేటటువంటి కార్యక్రమం ఏంటి? శ్వేత విప్లవం, ఆకుపచ్చ విప్లవం, బయోటెక్నాలజీ, నీలి విప్లవం. పాల ఉత్పత్తికి సంబంధించింది ఏంటి అంటే శ్వేత విప్లవం. నెక్స్ట్, జిల్లా వైజ్ఞానిక కేంద్రాలకి చైర్మన్ ఎవరు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిట్లు ఇవన్నీ జనరల్ గా ఉంటాయి, ఇట్లాంటివి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, జిల్లా వైజ్ఞానిక కేంద్రాలకి చైర్మన్ ఎవరు అంటే కలెక్టర్. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించినవి ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి చైర్మన్ కలెక్టర్. నెక్స్ట్, రసాయన చికిత్సా విధానాన్ని రూపొందించింది ఎవరు? పాల్ ఎర్లిక్. రసాయన చికిత్సా విధానాన్ని రూపొందించింది పాల్ ఎర్లిక్. విద్యా విషయక ఆటలకు ఉదాహరణ ఏమిటి? విద్యా విషయక ఆటలకి ఉదాహరణ డామినో. డామినో విద్యా విషయక ఆటలకు ఉదాహరణ డామినో. ఇది బిట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. గతంలో వచ్చినటువంటి బిట్ ఇది. ఏ రకమైనటువంటి మూల్యాంకనం కోర్సు అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది? ఏ రకమైనటువంటి మూల్యాంకనం కోర్సు అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది? లోప నిర్ధారణ మూల్యాంకనము, రూపణ మూల్యాంకనము, సామర్థ్య మూల్యాంకనము, సంకలన మూల్యాంకనము. సో దీని సరైన సమాధానము రూపణ మూల్యాంకనం. నెక్స్ట్ ఇంకో బిట్టు, సాంఘిక శాస్త్రము ఒక సబ్జెక్టు సమాఖ్యాన్ని నిర్వచించింది. ఇంపార్టెంట్ ఇది. సాంఘిక శాస్త్రము ఒక సబ్జెక్టు సమాఖ్యాన్ని
చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? వెస్లీ అండ్ యాడమ్స్. ఓకే, వెస్లీ అండ్ యాడమ్స్. ప్రాజెక్టు పద్ధతిలో సోపానాల్లో మూడవది ఏమిటి? ఓకే, చూడండి, మరి ఇట్లా ఇలాంటి క్వశ్చన్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు పద్ధతిలో మూడవ సోపానం ఏంటి అంటే ప్రణాళిక రచన. ప్రణాళిక రచన. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి. ఈ ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది? ఈ ప్రశ్న ఏ లక్ష్యానికి చెందింది అంటే అవగాహనకు చెందింది. ఓకే, నెక్స్ట్, సమతల పటాలు వాటి ధర్మాలను విశదపరచడానికి అవసరమైనటువంటి బోధనోపకరణం. సమతల పటాలు, ఓకే, తర్వాత వాటి ధర్మాలను విశదపరచడానికి అవసరమైనటువంటి బోధనోపకరణం ఏది అంటే జియో బోర్డు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైన క్లుప్తమైన విధానమని అంగీకరించినటువంటి సంఖ్యామానం ఏది? ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయమైన క్లుప్తమైనటువంటి అంగీకరించినటువంటి సంఖ్యామానము మెట్రిక్ సంఖ్యామానం. నెక్స్ట్, ఒక నెల కుటుంబ ఆదాయం యొక్క ఖర్చుల వివరాలు సెక్టార్ రూపంలో చూపించేటటువంటి చిత్రం ఏది? ఒక నెల కుటుంబ ఆదాయాన్ని, ఖర్చుల వివరాల్ని సెక్టార్ రూపంలో చూపించేటటువంటి చిత్రం ఏది అంటే వృత్తరేఖా చిత్రం. వృత్తరేఖా చిత్రం. నెక్స్ట్, సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించింది ఎవరు? సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించినటువంటిది భాస్కరాచార్యుడు. ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించింది భాస్కరాచార్యుడు. నెక్స్ట్, తరగతి గదిలో విద్యార్థుల అభ్యసనం జరిగింది అని చెప్పడానికి సాక్ష్యాలు ఏంటి? తరగతి గదిలో విద్యార్థుల అభ్యసనం జరిగింది అని చెప్పడానికి సాక్ష్యాలు ఏమిటి అంటే స్పష్టీకరణాలు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. తరగతి గదిలో విద్యార్థులు అభ్యసనం జరిగింది అని చెప్పడానికి సాక్ష్యాలు ఏంటంటే స్పష్టీకరణాలు. విద్యార్థి వివిధ రకాలైనటువంటి త్రిభుజాలని, ప్రతి త్రిభుజంలో కోణాలని కొలిచి వాటి మొత్తం 180 డిగ్రీలు అని చెప్పాడు. మరి ఇది ఏ పద్ధతి? వివిధ రకాలైనటువంటి త్రిభుజాలను కొలిచి వాటి కోణాలు కొలిచి 180 డిగ్రీలు అని సాధారణీకరించేటటువంటి పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. నెక్స్ట్, విద్యార్థి ప్రతి గణిత ఉపకరణాన్ని వీలైన విధాలుగా ఉపయోగిస్తాడు. ఇది ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ? ఒక విద్యార్థి గణిత ఉపకరణాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు. మరి ఒక పరికరాన్ని ఉపయోగించడం అంటే ఏంటి? అది నైపుణ్యం అని చెప్తారు దానికి ఆన్సర్ నైపుణ్యము. నెక్స్ట్, బల్లార్డ్ ప్రకారం, సైన్స్ కు సంబంధించినవి. బల్లార్డ్ ప్రకారం పాఠశాలలోనికి దిగుమతి అయినటువంటి నిజ జీవిత భాగమే ప్రకల్పన. ఓకే, మరి చూడండి, పాఠశాలలోకి దిగుమతి అయినటువంటి నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పింది ఎవరు అని బల్లార్డ్ అని మనం అనుకున్నాం ఇంతకు ముందు. అంటే మరి చూడండి మిత్రులు, మీరు నిర్వచనాలు చదువుకునేటప్పుడు కొన్నిసార్లు ఆ నిర్వచనం దేనికి సంబంధించింది అని కూడా అడగొచ్చు. అంటే ఏ పద్ధతికి సంబంధించింది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు వాటిని అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మొదటిసారిగా నిర్వహించినటువంటి సంవత్సరం ఏది? 1968. 1968 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. నెక్స్ట్, బేసిక్ విద్యకు పని విద్యకు ప్రధాన స్థానం ఇవ్వాలని సూచించింది. బేసిక్ విద్యకు పని విద్యకు ప్రథమ స్థానం ఇవ్వాలని సూచించింది ఎవరంటే ఈశ్వర్ భాయి పటేల్ కమిటీ. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈశ్వర్ భాయి పటేల్ కమిటీ బేసిక్ విద్యా విధానము, పని విద్య, ఇది ఇంపార్టెంట్, ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. బేసిక్ విద్యా విధానము, పని విద్యా విధానానికి ప్రథమ స్థానం ఇవ్వాలని సూచించింది ఈశ్వర్ భాయి పటేల్ కమిటీ. తర్వాత, అనుభవాల శంకువులో అమూర్త భావాలను కలిగించే శాబ్దిక చిహ్నాలు ఎక్కడ ఉంటాయి? చెప్పండి. అనుభవాల శంకువులో అమూర్త అనుభవాలను కలిగించే శాబ్దిక అంశాలు ఎక్కడ ఉంటాయి? అనుభవాల శంకువులో ఎక్కడ ఉంటాయి? అగ్రభాగము, పీఠ భాగము, మధ్య భాగము, పీఠ భాగానికి పైన. అనుభవ శంకువులో అమూర్త భావాలను కలిగించే శాబ్దిక చిహ్నాలు ఎక్కడ ఉంటాయంటే అగ్రభాగంలో ఉంటాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? జూన్ 5. ఓకే, రైట్ ఆన్సర్ అండి. కాబట్టి ఇవి ఇట్లా మనకి కొన్ని బిట్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇది ఈ రోజు టాపిక్ అండి. నెక్స్ట్